ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయవాడు. వాక్యను పరిశీలన చేసుకుందాం. శ్రేష్టమైన సంగతులు, మర్మమై ఉన్న సంగతులు తెలియచేవాడు ఆయనే. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అని తెలియచేయబడినది. పరలోక నివాసుల పక్షమున దేవదేవుడే అపవాదితో యుద్ధము చేశాడు. అందుకే వాక్యము ద్వారా తెలియజేయబడినది, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు ఉత్సహించాలంటే వారి పక్షమున దేవుడే యుద్ధం చేశాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే ఎవరిని మృంగుదునా అని మనుషుల యొద్దకు దిగివచ్చును. పరలోక నివాసులను కాపాడినట్లు వారి పక్షమున యుద్ధము చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ పక్షమును కూడా యుద్ధము చేసి కాపాడువాడు ఆయనే. అందుకే ఆ ఘనమైన నామమును, ఆ మార్గమును అంగీకరించి క్రీస్తు నామములో రక్షణ పొందితే నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు.